కొనుగోలు దానిపైన మీ అందరికీ ముందుగా ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాకముందు రాష్ట్ర సమితి, వచ్చినాక రాబందల సమితి నాయకుడు, ఇప్పుడు రాక్షసుగా మారినాడు. మనిషిగా ప్రవర్తించినప్పుడు అసెంబ్లీలో అతను మాట్లాడేది మీకు వినిపిస్తాను సార్. మీ ద్వారా ఈ టిఆర్ఎస్ సన్నాసులకు ఒక ప్రశ్న. ఓరి సన్నాసులారా, మీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేది వినరా? 100 లక్షల టన్నుల వరి ధాన్యం తెలంగాణ ప్రజలకే అవసరం. తెలంగాణ లోకల్ కన్జంప్షన్ ఇది. ఎంత వరకు కొంటారని చెప్పి మాట్లాడే దుర్మార్గుడు ఇవాళ నిన్న ఢిల్లీలో వెళ్ళి దీక్ష అంటారు, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతా ఉన్నావు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలేమో కేంద్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తి వరదాన విషయం మాట్లాడుతూ ఉన్నారు. మీకు అసలు సిగ్గు శరం అనేది ఉందా? ఇవాళ నీ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో దౌలతాబాద్ మండలంలో సూరాణం అనే గ్రామంలో బెల్లం అశోక్ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు అసలు మానవత్వం ఉందా? సిగ్గు శరం ఉన్నదా? నీ సొంత జిల్లాగా రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎంతమంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు? నీ రైతు రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ బెల్లం అశోక్ యువకుడు ఆత్మహత్య చేసుకోకపోతుంది. తెలంగాణ రైతాంగానికి నువ్వు చెప్పిన మాటలు, నీ దరిద్రపు మాటలు నమ్మి రైతాంగం అంతా కూడా వరి పంట వేసుకున్నారు. కొందరు నీ మాటలు నమ్మి 15 లక్షల ఎకరాల వరకు ఏ పంట వేసుకోకుండా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ సూర్యాపేట ఒక ప్రముఖ ఛానల్ వస్తా ఉంది. సూర్యాపేట ఖమ్మం రైతులు సూర్యాపేటకు వచ్చి అమ్ముకుంటుంటే అక్కడ బ్రోకర్ గాళ్ళు చేరి 13-1400కే కొంటున్నాడు. 500-600 మినిమం కనీస మద్దతు ధరకు తక్కువ కొంటున్నప్పుడు నీ యంత్రాంగం ఏం వీక్తున్నది? నీ అధికారులు ఏం వీక్తున్నారు? నీ సివిల్ సప్లైస్ అధికారులు ఏం వీక్తున్నారు? విజిలెన్స్ కేసు పెట్టే సోయి లేదా? ఏం వీక్ వచ్చినా ఢిల్లీ వైపు వచ్చి ఇవాళ ఏం చేస్తున్నట్టు మీరు? నీ మాటలు నమ్మి వల్ల రైతాంగం అంతా నష్టపోతా ఉన్నది, ఆత్మహత్యలకు పాలవుతా ఉన్నది. నీ సొంత జిల్లాని పరిస్థితి ఉంటే తెలంగాణ ఏమంటే ఎట్లా ఉంటుందని ఆలోచించుకోసారు. ఇప్పుడు 2 గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కమిటీ తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నది. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అధికారం ఉన్నామని చెప్పి ప్రజలు మమ్మల్ని నిలదీశారు, అడ్డుకున్నారు. రాష్ట్ర బిల్లు వెంటనే ప్రవేశపెట్టి అమలు చేయమని చెప్పారు. ఇవాళ తెలంగాణ రైతాంగం కథలు రండి. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని నిరసనలు తెలపడం జరిగినది. నీ క్యాబినెట్ మీటింగ్ లో ఇవాళ వరి ధాన్యం సేకరణ కొరకి ఐకేపీ కేంద్రాలు తెలుస్తావా లేదా? సిగ్గు శరముని మాట్లాడుతున్నారా? కేంద్రం ఎక్కడన్నా ఎఫ్సిఐ డైరెక్ట్ ఉంటుందా? డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ సిస్టమ్ లో రాష్ట్రాలు ధాన్యం సేకరణ చేసి కేంద్రానికి ఇవ్వాలి. గత రబీ పంటలోనే ఇప్పటి వరకు 13 లక్షల టన్నుల
బియ్యం ఇప్పటిదాకా కేంద్రానికి ఇవ్వలేదని చెప్పి కేంద్ర అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం విక్తున్నావు ఇప్పటిదాకా మీరు? అది ఇవ్వకుండా ఇవాళ యాసంగి ధాన్యం నువ్వు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తావా లేదా? ఆల్రెడీ 30% పైన వివిధ జిల్లాల నుంచి రైతులు రైస్ మిల్లర్స్ కి అకౌంట్ సరుకు అమ్ముకుంటా ఉన్నారు. అప్పుల భారంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 2 డిమాండ్ చేస్తాము. వెంటనే ఇవాళ కేబినెట్ మీటింగ్ లో వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గింజ కొనాలి. అది కూడా కనీస మద్దతు ధర కొనాలి. ఏ రైస్ మిల్లర్స్ కూడా కొనాలన్నప్పుడు తక్కువ ధరకి ఇస్తే అది నువ్వు కుమ్ముక్కైనట్టు. నీకు నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నీ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైపోయి తెలంగాణ రైతాంగాన్ని దోచుకోవడానికి ఒక నిదర్శనంగా ప్రజలకు వివరిస్తారు. ఒకవేళ ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం జరగకుండా ఇంకా ఆలస్యం జరిగితే తెలంగాణ రైతాంగానికి ప్రజలకు మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీరు ముందు కథలు రండి. ఈ దుర్మార్గులని, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులని, మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని గ్రామాలలో తిరగనీయకండి. రైస్ మిల్లర్స్ లో కళ్ళాల దగ్గరకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు మీతో ఉంటాం. లాఠీ దెబ్బలు కొడితే మేము ముందు తింటాం. తూటాలు వేస్తే పేరిస్తే మేము తీసుకుంటాం ముందు. ప్రజలకు విజ్ఞప్తి, కదలి రండి. ఈ దుర్మార్గులు ఎదిరించినప్పుడే ఈ పిరికి పంద పారిపోతాడు. ఇవాళ కేంద్రం నెపంతో ధాన్యం నిలవకుండా రైతులను చంపుతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, దీన్ని ప్రముఖంగా మీరు ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇవాళ వెంటనే కేంద్రం జరగకపోతే ప్రజా ఉద్యమం చేపడుతూ ప్రజలను మమేకం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ తిరగకుండా చేస్తాం. ఈ వీడియో ద్వారా మీకు నిదర్శనం ఇవ్వాలా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది మీకు వినిపించడము. ఇది ప్రజలకు తీసుకెళ్తే ఈ దరిద్రపు ముఖ్యమంత్రి గజ దొంగగా మారి రాక్షసుడిగా పరిపాలిస్తూ తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా దోచుకుంటున్నదానికి ఇది ఒక పక్కా నిదర్శనం. ఇది ఎవిడెన్స్ గా మీకు ప్రజలకు ముందు పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.